మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఇక చిట్టీలని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రతి దాంట్లో కూడా దీప అని మాత్రమే వస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక స్లిప్ ఉంటుంది. అది చూడాలంటే జ్యోత్స్నకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అందులో కనుక దీప పేరుంటే ఖచ్చితంగా దీపే సీఈఓ అవుతుంది. అప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చీటీలో దీప పేరు ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే, పెద్ద మేడం తీయండి, ఆ స్లిప్ తీస్తే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే, ఇంకెందుకు స్లిప్పులు తీయడం, ఎలాగో దీపే సీఈఓ అని అర్థమైపోతుంది కదా, ఇప్పుడు మెజారిటీ ఓట్లు దీపకేగా పడ్డాయి అని అనగానే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న ఆ ఫైనల్గా ఉన్న స్లిప్ని కూడా తీస్తుంది. అందులో కూడా దీప అని ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా దీపకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. దశరథ కూడా చాలా ఆనందపడతాడు. చూసావుగా జ్యోత్స్న, ఎవరు సీఈఓగా ఉండాలో బోర్డు మెంబర్సే నిర్ణయించారు అని అనగానే ఇక జ్యోత్స్న, ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఫ్యామిలీ అయ్యుండి మీరే నాకు ఇంత మోసం చేస్తారా, మీరే నన్ను ఇలా అందరి ముందు అవమానపడేలా చేస్తారా అని అనగానే అక్కడే ఉన్న శివనారాయణ జ్యోత్స్న అని అంటాడు. జేఎన్టీ చైర్మన్ గారు చెప్పండి, నేను ఉన్నది కరెక్ట్ కాదా? నిన్నేమో నాన్ను సీఈఓ అని చెప్పి అనౌన్స్ చేశారు, ఈరోజు బాధ్యతలు ఇస్తానని చెప్పారు, ఇప్పుడేమో చిట్టీలంటూ ఆ వంటలు అక్కడిని తీసుకొచ్చి సీఈఓని చేస్తున్నారు, దానికి ఫ్యామిలీ మొత్తం సపోర్టు, దీన్ని మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని అనగానే ఇక దశరథ, జ్యోత్స్న, నువ్వే కదా సీఈఓ గురించి చిట్టీలు రాద్దాము అని చెప్పావు, మరి ఇప్పుడేమో చిట్టీల్లో దీప పేరు వచ్చాక ఇదంతా కుట్ర మీద జరిగింది అంటావేంటి? అవును, కుట్ర మీద జరిగింది, లేకపోతే మావయ్య అలాగే తాత, నువ్వు, బావ అందరూ కూడా దీపనే సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు దీపకి 4 చిట్టీలు మీరే రాశారు. ఇక అలాంటప్పుడు ఇక్కడ బోర్డు మెంబర్స్ అంగీకారం ఎలా జరిగినట్టు అని వెనకాలనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక దశరథ, జ్యోత్స్న, నువ్వన్నదే నిజమైతే ఆ చిట్టీలో మీ తాత నీ పేరే రాశాడు అని వెనకాలనే అక్కడున్న శ్రీధర్ కూడా, అవును, నేను కూడా జ్యోత్స్న పేరే రాద్దామనుకున్నాను కానీ రాయలేదు. విన్నావుగా డాడీ, మావయ్య నా పేరు రాద్దామని కూడా రాయలేదు, తన కోడలి పేరే రాశాడు. ఎందుకో తెలుసా, తన కోడలు సీఈఓ అయితే తన కొడుకు కూడా ఈ లాభాల్లో భాగస్వామి అవుతాడు కదా, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్, జ్యోత్స్న అని అంటాడు. ఇక శివనారాయణ, జ్యోత్స్న, ఇది బోర్డ్ మీటింగ్, మన ఫ్యామిలీ డిస్కషన్స్ ఇక్కడ చేయకూడదు అని వెనకాలనే అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అయితే, సార్ మాకైతే దీప మేడం సీఈఓగా ఉండడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, కాబట్టి మీరు సీఈఓగా దీపగారిని తీసుకోండి సార్ అని వెనకాలనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక దీప మేడం ఈ రోజు నుంచి మా కొత్త సీఈఓ మీరే అని వెనకాలనే అక్కడున్న పారిజాతం, చి నీ బ్రతుకు, నిన్నేమో దీప మీద గెలిచానని విర్రవిగావు, ఈరోజు చూడు ఆ కార్తీక్ గాడు నిన్ను అందరి ముందు ఎలా ఫూల్ని చేశాడో అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జ్యోత్స్న, నేను దీనికి ఒప్పుకోను, బోర్డు మెంబర్స్ అందరూ ఒప్పుకున్నా నేను మాత్రం దీప సీఈఓగా ఉండడానికి ఒప్పుకోను అని వెనకాలనే, జ్యోత్స్న నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అని దశరథ్ అంటాడు. ఎస్ డాడీ, నాకు పిచ్చే పట్టింది, నాకు కాదు మీ అందరికీ దీప పిచ్చి పట్టింది, అందుకే దీప దీప అంటూ భజన చేస్తున్నారు. అసలు ఈ దీప ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, అలాంటి దీపని మీ అందరూ ఆఫ్టర్ ఆల్ పని మనిషి దీపని తీసుకొచ్చి సీఈఓగా ఒప్పుకుంటారంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను మాత్రం దీనికి ఒప్పుకోను. జ్యోత్స్న, ఇది బోర్డ్ మెంబర్స్ డెసిషను, ఇది బోర్డ్ మెంబర్స్ డెసిషన్ కాదు డాడీ, నీ డెసిషన్. తాత ఇంకా అలా చూస్తున్నావేంటి? అసలు పని మనిషి అయిన దీపని సీఈఓని చేస్తానంటే నువ్వెలా ఊరుకుంటున్నావు తాత? అయినా డాడీకి దీప మీద ఎందుకంత ప్రేమ? ఈ దీప ఏదో సొంత కూతురు అన్నట్టు, లేదంటే ఈ దీప నిజంగానే డాడీకి కూతురా? మా మమ్మీ కాకుండా ఇంకెవరైనా నీకు ఉన్నారా ఏంటి డాడీ? తనకి సంబంధించిందేనా ఈ దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దీప అయితే జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఏం జరుగుతుంది ఇక్కడ? జ్యోత్స్న, నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? తాత, అది బోర్డు మెంబర్స్ అందరూ ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, రేపటి నుంచి మీ సీఈఓ దీప, ఇక ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు, ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని వెనకాలనే
బోర్డు మెంబర్స్ అందరూ కూడా దీపకి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా కార్తీక్, జోస్నా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మావయ్యని అందరి ముందు పట్టుకొని ఏంటి ఆ మాటలు అని వెనకాలనే, నేనేం తప్పుగా మాట్లాడాను? ఇక్కడ నాకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అలాగే అనుకో జోస్నా అని చెప్పేసి దశరథ్ అంటాడు. ఒక్కసారిగా శివనారాయణ, దశరథ ఏం మాట్లాడాలి నాన్న? నా కూతురే ఈరోజు నన్ను తప్పు చేసిన వాడిలాగా మాట్లాడితే దానికి నేనింకా ఏం సమాధానం చెప్పాలి అని వెనకాలనే ఇక పారిజాతం, ఒసే జోస్నా నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ దశరథతో ఏంటి ఆ మాటలు? అది కాదు గ్రాని, నోర్బై, ఇక ఏమీ మాట్లాడదు, మర్యాదగా నాతో పట్రా అంటూ పారిజాతం జ్యోత్స్నని లాక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, దశరథ జ్యోత్స్న ఏదో ఆవేశంలో మాట్లాడింది. నాన్న, జ్యోత్స్న ఆవేశంలో మాట్లాడలేదు. తను అనుకున్నది జరగలేదు కాబట్టి దీపని, నన్ను, మనందరినీ తప్పు పట్టాలని జ్యోత్స్న అలా మాట్లాడింది. అందుకే నాన్న, జ్యోత్స్న వ్యక్తిత్వం ఇలా ఉంటుందని తెలిసే తను సీఈఓగా ఉండడానికి వీల్లేదని నేను చెప్పింది. ఇంకొక విషయం చెప్పను నాన్న, దీపని సీఈఓ చేయడానికి కారణం ఏంటంటే రేపు దీప సీఈఓ అన్నదాన్ని జ్యోత్స్న తట్టుకోలేదు. కాబట్టి కొత్తగా ఎవరో ఒకరిని మనం సీఈఓగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళని జ్యోత్స్న సీఈఓగా ఒప్పుకోదు. అదే దీప సీఈఓ అయితే ఖచ్చితంగా దీపని ఈ పదవి నుంచి పక్కకు తప్పించాలన్న కారణంతోనేనా తను కొత్త సీఈఓ గురించి ఒప్పుకుంటుంది. అందుకే నేను ఇలా ఆలోచించి ఇలా చెప్పాను. మీరన్న ఆలోచన బాగానే ఉంది. కాకపోతే మా తాత మావయ్య చెప్పాడు కదా, అంతా బాగుంటుంది. ఖచ్చితంగా అత్త కోరిక నెరవేరుతుంది. అలాగే జ్యోత్స్న పెళ్ళి కూడా జరుగుతుంది అని వెనకాలనే శ్రీధర్, సరే మావయ్య గారు, ఇక నేను బయలుదేరుతాను అని వెనకాలనే శ్రీధర్, నువ్వు ఈ మీటింగ్ తర్వాత ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు అని వెనకాలనే మావయ్య గారు, ఇప్పుడు ఇక్కడ ఇంత గొడవ జరిగాక నేను దాని గురించి మాట్లాడితే నేను ఏదో స్వార్థం కోసం మాట్లాడినట్టు మాత్రమే ఉంటుంది. ఇది కరెక్ట్ సమయమో కాదో నాకు తెలీదు. కానీ ఒకసారి కూడా నేను ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు కూడా నిజాన్ని బయట పెట్టకుండా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నిజం బయట పెట్టాలని నాకు అనిపిస్తుంది అని వెనకాలనే ఇక కార్తీక్, అవును మాస్టారు, మీరు చెప్పింది నిజమే అని వెనకాలనే ఇక శివనారాయణ, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు శ్రీధర్? మావయ్య గారు, జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. దాంట్లో జ్యోత్స్న తప్పేముందే అని అందరూ అనుకున్నారు. కానీ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణమే జ్యోత్స్న. అవును, జ్యోత్స్న తప్పుడు లెక్కలు రాసి అకౌంట్స్ని తారుమారు చేసి కంపెనీ డబ్బుని తన స్వార్థానికి వాడుకుంది. అలాగే కంపెనీ అమౌంట్ని పక్క కంపెనీలకి పంపించింది. శ్రీధర్, అవును మావయ్య గారు, కావాలంటే ఇదిగోండి చూడండి అని ల్యాప్టాప్లో మొత్తం కూడా జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ గురించి చెప్తాడు. అది విన్న దశరథ అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక శ్రీధర్, అందుకే నేను సీఈఓగా జ్యోత్స్న పేరు రాయలేదు అన్నదానికి కారణం ఇదే. మళ్ళీ జ్యోత్స్న పేరు రాస్తే ఎక్కడ మన సంస్థకి చెడ్డ పేరు వస్తుందో, ఎక్కడ మన సంస్థ రోడ్డు మీద పడుతుందోనన్న భయంతోనే నేను దీప పేరుని సీఈఓగా రాశాను. ఇంతకు మించి జ్యోత్స్న మీద నాకు ఎటువంటి కోపం లేదు అని వెనకాలనే శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరి ముందు దశరథని అలా మాట్లాడావంటే? గ్రాని, అక్కడ నేను డాడీని రెచ్చగొట్టింది దీప డాడీకి కూతురన్న విషయం బయట పెడతాడని. ఏంటి అని వంటుంది? అవును గ్రాని, వీళ్ళందరూ కావాలనే ప్లాన్ చేసి దీపని సీఈఓ చేశారు. అర్థం కావట్లేదా? దీపే అసలైన వారసురాలని డాడీకి కూడా తెలుసు. నాకు తెలిసి ఖచ్చితంగా అదే జరిగింది. కానీ ఇంతలో ఆ దీప అందరి ముందు నన్ను కొట్టింది. నాకెంత అవమానం చేసిందో. నువ్వు అవమానం చేస్తుండడం కాదే, నీ అంతటా నువ్వే అవమానపడేలా చేసుకున్నావు. ఇప్పుడు ఈ గొడవ గనుక సుమిత్రకి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నన్ను నమ్మించి మోసం చేశారు కాబట్టి మా మమ్మీ కూడా వీళ్ళ మీద కోపంతోనే ఉంటుంది. అవును, ఇక్కడ నేనేం చేయలేకపోవచ్చు, కానీ ఇంట్లో మాత్రం పెద్ద గొడవే చేస్తాను. పద గ్రాని, అది కాదే, నా మాట విను. గ్రాని, ముందు నువ్వు పద నాతో. ఇదంతా నీ వల్లే వచ్చింది. దీపని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఒక్క మెసేజ్ నాకు చేసుంటే ఈరోజు ఇలా జరిగేదే కాదు. ఏంటే ఇప్పుడంతా నా మీద నెట్టేస్తున్నావు? గ్రాని, ఇదంతా ఎవరి మీద నెట్టాలో, ఎవరు ఆడుతున్న నాటకమో ఇంట్లో తెలుస్తాను, పద అని చెప్పేసి పారిజాతం అలాగే జ్యోత్స్న ఇంటికైతే బయలుదేరుతారు. ఇక శివనారాయణ, దశరథ
మనం కూడా ఇంటికి బయలుదేరాలి. జోష్న అక్కడ సుమిత్రతో ఏం మాట్లాడినా చాలా పెద్ద గొడవే అవుతుంది. అవును నాన్న, మనం ఇంటికి బయలుదేరదాం. దీపా పదమ్మా అని చెప్పేసి అందరూ కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఇక సుమిత్ర పేపర్ చదువుతూ ఉంటే అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇంటికి వస్తారు. రాగానే జ్యోత్స్న అయినా నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు? అత్తయ్య గారు, మీరు దీపం తీసుకుని ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కూతురికి చేయాల్సిన అన్యాయం అంతా అందరూ కట్టగలిసి చేశారు సుమిత్ర. ఏంటి అత్తయ్య గారు మీరు మాట్లాడుతుంది? అవును, దీన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది సుమిత్ర. దీనికి అందరూ చాలా అన్యాయమే చేశారు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని వెనకాలనే జ్యోత్స్న ఏడుస్తూ ఇక సుమిత్ర పక్కన కూర్చుంటుంది. నీ చెంప మీదేంటే ఇలా వాచిపోయినట్టు దెబ్బుంది? నిన్నెవరు కొట్టారు? ఏమైంది? ఏం జరిగింది జ్యోత్స్న అని వెనకాలనే నేను చెప్తాను సుమిత్ర. అదేం చెప్తుంది? అందరి ముందు మీటింగ్ బోర్డు మెంబర్సు అందరూ ఉండగా దీప జ్యోత్స్న చెంప పగలు కొట్టింది. అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? అవును సుమిత్ర, ఇంకొక విషయం చెప్పనా? నిన్న మీ మావయ్య గారు దీన్ని సీఈఓ చేస్తానని నీకు మాట ఇచ్చారు కదా? అవును, కానీ ఈరోజు దశరథ శివనారాయణ, కార్తిక్ గాడు, ఆ శ్రీధర్ అందరూ కలిసి దీపని సీఈఓ చేశారు. అత్తయ్య గారు మీరేమంటున్నారు? అవును, ఈరోజు నీ కూతుర్ని అందరి ముందు పెద్ద ఫోన్లే చేశారు. ఇదేంటి అని జ్యోత్స్న నిలదీసినందుకు దీప జ్యోత్స్న చెంప పగలగొట్టింది. పాపం జ్యోత్స్న ఈ అవమానాన్ని తట్టుకోలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నేనే దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చాను అని వెనకాలనే ఇక జ్యోత్స్న, మమ్మీ నేను ఇంటి వారసురాలైనా నీ ప్రాణాల్ని నేను కాపాడినా ఎవ్వరికీ కూడా నా మీద కన్సర్న్ లేదు మమ్మీ. నీకొక్కదానికి తప్ప నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు అని ఏడుస్తూ ఉంటే, జ్యోత్స్న నువ్వేడవద్దు. మీ తాత మీ నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వేం చేస్తావు సుమిత్ర అని పారిజాతం అంటుంది. ఇక అప్పుడే దశరథ శివనారాయణ కార్తిక్ ఇంటికైతే వస్తారు. ఇక రాగానే కార్తిక్, అత్త నువ్వెక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చో. అవునమ్మా సుమిత్రమ్మ గారు మీరు కూర్చోండి. ఆపు, ఇంకా ఎందుకు దీపా నా మీద ప్రేమ నటిస్తున్నావు? ఒరేయ్ నువ్వు అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తావు. సుమిత్ర ఇప్పుడు దీపా కార్తిక్ మీద ఎందుకు అరుస్తున్నావు? వీళ్ళ మీద కాకపోతే మీ మీద అరవమంటారా చెప్పండి. అయినా మీ అందరూ ఒకటే కదా, ఎప్పుడు చూసినా నా కూతుర్ని ఒంటరిదాన్నే చేస్తారు. సుమిత్ర అసలు ఏం జరిగిందంటే, వద్దండి మీరు నాకు ఏమీ చెప్పద్దు. ఏ అక్షరం ఒక తెలియని దీపని సీఈఓని చేసి నా కూతుర్ని అందరి ముందు అవమానం పడేలా చేశారా? చెప్పండి. అది కాదు సుమిత్ర. ఏది కాదండి, దీప ఏం చదువుకుంది? 5వ తరగతి చదువుకుంది. మరి నా కూతురు డిగ్రీలు పూర్తి చేసి ఫారెన్లో చదువుకొని వచ్చింది, మిస్ హైదరాబాద్ అయింది. అలాంటి నా కూతుర్ని దీపక్కి సీఈఓ చేసి అవమానిస్తారా? దీపా నా కూతుర్ని అంతమంది ముందు కొట్టడానికి నీకు చెయ్యలా వచ్చింది? నీకు ఆల్రెడీ చెప్పాను, నా కూతురు మీద చేయి చేసుకునే హక్కు నీకు లేదు అని. కానీ నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటావా? అది కాదమ్మా. ఏది కాదు మావయ్య గారు, దీప జ్యోత్స్నని కొడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? మీ మనవరాలకి ఇంత అవమానం జరుగుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడాలని అనిపించలేదా? చెప్పండి మావయ్య గారు. ఏంటి కన్న తండ్రిగా మీరేనా జ్యోత్స్నని దీప కొడుతుంటే మీకు బాధగా అనిపించలేదా? మాట్లాడండి అని వెనకాలనే, ఎలా అనిపిస్తుంది సుమిత్ర? ఎందుకంటే కన్న తండ్రిని కూడా చూడకుండా జ్యోత్స్న అందరి ముందు దీప నీ సవతి కూతురా అని అడిగింది. మరి అలాంటప్పుడు దశరథ్ ఇంకేం మాట్లాడగలడు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, మావయ్య గారు అవును, పారిజాతం జరిగిందంతా చెప్పినప్పుడు మరి ఈ విషయం కూడా నీతో చెప్పాలి కదా. దశరథకి దీప సవతి కూతురా అని అడిగింది, అందుకే దీపని సీఈఓని చేశావా అని అడిగింది. మేం చేయాల్సిన పని దీప చేసింది, జ్యోత్స్నని కొట్టింది. మరి ఈ విషయం పారిజాతం చెప్పలేదా నువ్వు? అంటే అది ఇన్ని విషయాల్లో అది మర్చిపోయినండి. అంతేలే పారు, నీకు కావాల్సిన విషయాలు మాత్రమే చెప్తావు, ముఖ్యమైన విషయాలు మర్చిపోతావులే అని కార్తిక్ అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, మమ్మీ అంటే అది అని వెనకాలనే జ్యోత్స్న చంప సుమిత్ర పగలు కొడుతుంది. ఒక్కసారిగా పారిజాతం అలాగే అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, మమ్మీ అది ఏంటి? అది నీ ప్రాణాలు తీసేసినా తప్పులేదు. చండాలందానా, ఎలా వస్తాయి నీకు ఈ మాటలు?
మీ నాన్నని పట్టుకొని అంతమంది ముందు అలా మాట్లాడావా? మమ్మీ అది ఏంటి అది? నన్ను సీఈఓ చేయలేదన్న కోపంతో నేను నోరు జారాను. నోరు జారడం కాదు, దీప కాబట్టి నిన్ను చంపదెబ్బతో వదిలిపెట్టింది. అదే నేను అక్కడే ఉంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. మీ నాన్న అంటే ఎవరనుకుంటున్నావే? దశరథ అంటే ఆ దశరథ రాముడులంటే గొప్పవాడే. అవును, దశరథైనా రాముణ్ణి అడవికి పంపించాడేమో, కానీ మీ నాన్న అలాంటిదేదైనా వస్తే తన అడవికి వెళ్తాడు తప్ప నిన్ను మాత్రం ఎక్కడికి పంపించడే. అలాంటివాడు మీ నాన్న. అలాంటి మీ నాన్నని ఎలా అలా అలగలిగావు అని వెనకాలనే మమ్మీ అది నోర్బొయ్. దీపా, తెలియక నువ్వు నా కూతురి మీద చేయి చేసుకున్నావని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించి దీపా. వద్దమ్మా, మీరంత మాట నన్ను అనద్దు. జ్యోత్స్న అందరి ముందు చిన్నయ్య గారిని అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. చిన్నయ్య గారు ఎలాంటివారో మనందరికీ తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. జ్యోత్స్న అన్న మాటలు పట్టుకొని రేపెవరైనా చిన్నయ్య గారిని తక్కువ చేసి మాట్లాడతారన్న కోపంతోనే జ్యోత్స్న మీద చేయి చేసుకున్నాను తప్ప నాకెటువంటి కోపం లేదు. అలాగే నాకు సీఈఓ అవ్వాలనే ఆశ కూడా లేదు. మా బావకి భారీగా ఉండడం నాకు ఇష్టం, అదే నాకు చాలు అని వెనకాలనే చూడు దీపా, నిన్ను సీఈఓగా ఉంచింది సంస్థ ముందుకు వెళ్తుందని, నీ కొత్త ఆలోచనలు సంస్థని లాభాల్లోకి తీసుకొస్తాయని, అంతేకాని ఎవరినో ఉద్దేశించి నిన్ను సీఈఓని చేయలేదు. అది నీకు దక్కాల్సిన స్థానం అని దశరథ అంటాడు. పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఇక్కడితో ఇదంతా వదిలేండి. కొత్త సీఈఓ వచ్చే వరకు దీపే సీఈఓ. అలాగే దీప సీఈఓ కాబట్టి దీపకి తెలియనివేమైనా ఉంటే దగ్గరుండి కార్తికే చూసుకోవాలి. అలాగే జ్యోత్స్న కూడా కావాలంటే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, తను కూడా తనకి నచ్చింది చేయొచ్చు అని శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న పైకైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక శివనారాయణ కూడా, అమ్మ దీప, ఈరోజు నువ్వు మా అందరి పరువు నిలబెట్టావు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దశరథ, ఒరే కార్తిక్, నా కూతురికి ఈరోజు తనకి దక్కాల్సిన స్థానం దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య, మనం ఇదంతా చేస్తుంది, నాకు తెలుసురా, మనం ఇదంతా చేస్తుంది జ్యోత్స్న పెళ్లి గురించని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా కూతురికి కనీసం కన్న తండ్రిగా నేను చేయాల్సిన న్యాయం చేశానని ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పేసి దశరథ దీపని హక్ చేసుకుంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం, అంతా నాశనం చేశావే, నీ చేతులారా నువ్వే అంతా నాశనం చేశావు గ్రాని. అవును, నీ కోపం వల్లే ఈరోజు సుమిత్ర కూడా నీకే రివర్స్ అయింది గ్రాని. అవునే, దశరథని నువ్వు ఆ మాట ఎలా అనగలిగావు? దశరథని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దశరథని పల్లెత్తు మాట అనాలంటేనే నాకు నోరు రాదు. అలాంటి నువ్వు దశరథని అందరి ముందు అలా ఎలా మాట్లాడగలిగావే? ఆ మాటకి నాకే నీ చంప పగలగొట్టాలనిపించింది. ఆ పని దీప చేసింది. గ్రాని, నోర్బై, నీకు ఆల్రెడీ చెప్పాను, ఆ కార్తీక్ గడు పెద్ద మాయలోడు. నువ్వు ఇదన్నీ వదిలేసి నీకు మంచిగా పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తం తీసుకోవే అంటే నా మాట వింటున్నావా? వినవు. చూడు ఏం జరిగిందో. ఇక నీ మాట ఎవ్వరు వినరు. సుమిత్రన నీ మాటల్ని నిన్నటి వరకు నమ్మింది. ఇక ఈ రోజు నుంచి నువ్వు చెప్పే మాటల్ని సుమిత్ర కూడా నమ్మదు. ఇక నీ టైము దగ్గర పడినట్టే. తట్టబుట్ట సర్దుకో. త్వరలో ఆ కార్తీక్ గాడు ఈరోజు దీపని సీఈఓ చేసినట్టే రేపు ఈ యావదాస్తికి అదే వారసురాలని కూడా అందరికీ తెలిసేలా చేస్తాడు. ఇక మీ తాత దశరథ, సుమిత్ర కూడా దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. ఇక నిన్ను ఎలాగో పెంచుకున్నారు కాబట్టి నీకేదైనా ఇద్దామనుకుంటే నువ్వు చేసిన పాపాల చిట్టా మొత్తం ఆ కార్తీక్ గడు విప్పుతాడు. ఇక అది చూసి మీ తాత ఖచ్చితంగా నిన్ను జైలుకే పంపిస్తాడు. గ్రాని, నేను చెప్పేది వాస్తవం. ఈ వాస్తవం నుంచి నువ్వు బయటకు వస్తేనే నేను అనుకున్నది చేయగలను. ప్రశాంతంగా ఆలోచించు. ఎదుటివాడిని దెబ్బ కొట్టాలంటే ముందు వాడి బలం మీద కొట్టాలి. ఆ కార్తీక్ గడి బలం దీప. దీపని నువ్వు దెబ్బ కొడితే నువ్వు అనుకున్నది సాధించగలవు. ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక దీప, భవా, పారిజాతం గారు మారిపోయారు. అవును దీప, పారుకి నిజం తెలిసిపోయింది. అందుకే పారు జ్యోత్స్నని సపోర్ట్ చేస్తుంది. అలాగే మన దగ్గర నాటకాలు ఆడుతుంది, డబల్ గేమ్ ప్లాన్ చేస్తుంది. అవును బావా, ఇందాక నేను నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మరదలా.
పారు డబుల్ గేమ్ ప్లాన్ చేయడం కాదు, ఈ రోజు నుంచి మనమే డబుల్ గేమ్ ప్లాన్ చేస్తాం. ఏంటి బావా? చూడు దీపా, పారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మన దగ్గర సింపతి కొట్టడానికి ట్రై చేస్తుంది. మనం మన పర్ఫార్మెన్స్తో పారుని ఒక ఆట ఆడుకోవాలి. సరే బావా అని అంటూ ఉంటే అప్పుడే పారిచేద్దాం, వీళ్ళకి నా మీద ఏమైనా డౌట్ వస్తుందేమో, నేను కొంచెం వెళ్ళి కవర్ చేస్తాను అని చెప్పేసి, ఒరే కార్తీక్, పాపం దీప అందరి ముందు ఎన్ని మాటలు పడిందో. ఏదైతే నాదేంది, నా మనవరాలు సీఈఓ అయింది, చాలా సంతోషంగా ఉంది. అవునా పారు? పారు, నీకు ఒక విషయం చెప్పనా? దీపని సీఈఓ చేయడం కోసం నేనే అక్కడ అందరి ముందు జోస్నని ఫోన్లు చేశాను. ఏంటా నువ్వు అంటుంది? అవును పారు, చిట్టీలు వేసే వంకతో నేనే దీప పేరున 4-5 చిట్టీలు ఎక్కువ రాసి అందులో వేసేశాను. ఏంట్రా నువ్వంటుంది? అవును పారు, దీప నువ్వు నేను ఒకే బ్యాచ్ కదా, అందుకే నీతో నిజం చెప్తున్నాను. ఒరే మోసగాడా, ఇంత పని చేసావా? ఇప్పుడే ఈ విషయం వెళ్ళి జోస్నకు చెప్తాను అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటూ, సరేరా నాకు పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా ఏంటిది? జోస్ దీప, పారు మనకి ఇప్పుడు దొరికిపోతుంది చూడు, దా అని చెప్పేసి ఇద్దరు కూడా దొంగచాటుగా పారిజాతం దగ్గరికి వెళ్తారు. ఇక పారిజాతం అయితే జోష్న దగ్గరికి వెళ్ళి, ఒసే జోస్నా ఏమైంది రాని? ఆ కార్తిక్ గాడు మాయలోడే, నిన్ను ఓడించడానికి దీప పేరున కావాలనే వాడు 4-5 చిట్టీలు ఎక్స్ట్రా రాసి దీపని సీఈఓ చేశాడే. గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజమే, నీ మొహం అంత లేదు. బావ నిన్ను ఫోన్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందో అన్ని చిట్టీలు అక్కడ ఉన్నప్పుడు బావ ఎక్స్ట్రా ఎలా రాస్తాడు? నీకు నిజంగానే పిచ్చి పట్టింది గ్రాని. అవును కదా, మరి వాడేంటి అలా చెప్పాడు అని వెనకాలనే ఇక వెనుక ఉన్న దీపా కార్తీక్ని చూసి, జోస్న, గ్రాని మనం దొరికిపోయాం, ఏంటి అక్కడ చూడు అని వెనగాలనే దీపా కార్తీక్ని చూసి పారిజాతం షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.